రాజకీయాల్లో మరోసారి తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై మాటల యుద్ధం మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన హరీష్ రావు, తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని సీఎం చెబుతున్నారంటే ఆ అగ్రిమెంట్ ను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకున్న అగ్రిమెంట్ ను బయట పెడితే నేను రాజీనామాకు సిద్ధం. అగ్రిమెంట్ లేకపోతే అబద్ధాలు మాట్లాడానని ఒప్పుకో, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు అంటూ హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. తుమ్మిడిహట్టి కాళేశ్వరం ప్రాజెక్టులపై అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య విమర్శలు తీవ్రమవుతున్నాయి. ప్రాజెక్టుల పేరుతో రాజకీయ ఆరోపణలు కొనసాగుతూ ఉండగా హరీష్ రావు తాజా సవాల్తో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సవాల్కు ఎలా స్పందిస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాట వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్ళల్లో తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరక ముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? అంటే మీది మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు.